తద్భేదాత్ భిన్నవద్భాతి. బాగా ఆలోచించండి. ఇక్కడ ఏమైందనంటే ఉంగరం, గాజు, మట్టెలు, బాగా ఆలోచించండి. ఈ రూపాలున్నాయే, ఎంత భేదం ఉందో చూడండి. ఉంగరాన్ని గాజు పక్కన పెట్టి ఇది రెండు ఒకటే అంటామా? అనం. ఎందుకని? ఈ రూపానికి ఒక గుణం ఉంది, వేల్లో దూరేది. ఆ రూపానికి ఒక గుణం ఉంది, అదేంటి? చేతికి దూరేది. చేతికి దూరేదాన్ని వేలుకు పెట్టుకుంటే కుదరదు, వేలుకు దూరేదాన్ని చేతికి దూరుస్తా ఉంటే కుదరదు. ఎందుకని? ఆ రూపానికి ఆ గుణం ఉంది. ఒకసారి రూపమంటూ వస్తే ఇంకా దానికి అన్ని గుణాలు అంటుతాయి. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు ఉంగరం వేరు, గాజు వేరు. గాజు వేరు, నెక్లెస్ వేరు. గాజుని చేతికి వేసుకుంటాం, నెక్లెస్ని చైన్ని మెడలో ధరిస్తాం, మెడలోకి వేసుకుంటాం, మెడ దూరుస్తాం. దాంట్లో గాజుని పట్టుకెళ్ళి తల దూర్చే ప్రయత్నం చేస్తామా? ఉంగరాన్ని పట్టుకెళ్ళి తలకాయ దూర్చే ప్రయత్నం చేస్తామా? 100 సంవత్సరాలైనా ఇది దూరుతుందా? ఇందులోకి ఎంత తల కిందలు పెట్టి తపస్సు చేసినా దూరదు. కాబట్టి ఆలోచించండి. ఆభరణాలన్నీ కూడా ఒకదానికంటే ఒకటి భిన్నంగా ఉంది. వాటి గుణక్రియలు కూడా వేరువేరుగా ఉన్నాయి. బాగా ఆలోచించండి. ఉంగరం, గాజు, నెక్లెస్, చైను, ఈ మూడు రూపాలు, భేదాలు, గుణక్రియలు ఇవన్నీ ఉన్నాయి. కానీ మూడింటిని కాల్చేశారనుకోండి, కరిగించారనుకోండి, ఇప్పుడు ఇది మూలానికి వెళ్ళిపోయిందనుకోండి, అక్కడ ఏ భేదం ఉంది, ఏ గుణముంది, ఏ క్రియ ఉంది? అది ఇక్కడ కూడా యథాకాశో హృషికేశ నానోపాధిగతో విభు. విభు అంటే విశేషేణ, భూ అంటే భవతి, అంటే వివిధం భవతి. రకరకాలుగా మనకు కనిపించేటువంటిదంతా కూడా నానోపాధిగత విభు, నానా ఉపాధిగతమై ఉంది, వివిధాలుగా కనిపిస్తూ ఉంది. బాగా ఆలోచించండి. ఇప్పుడు ఉంగరం అది కనిపిస్తుంది కదా, మనం ఉంగరం వరకు వెళితే మన దృష్టి దాని పదార్థ దృష్టి అంటారు. ఉంగరాన్ని అతీతమై, ఉంగరాన్ని అతిక్రమించి మూలం దగ్గరికి వెళ్ళామనుకోండి, దాన్ని ఏమంటారు? యథార్థ దృష్టి అంటారు. మనమందరం ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, పదార్థం వరకే ప్రయాణం చేసి ఆగిపోతున్నాం. అది సామాన్య దృష్టి. విశేష దృష్టి ఏం తెలుసండి? పదార్థాన్ని దాటి యథార్థం దగ్గరకు వెళ్ళడం. అదే 7వ అధ్యాయంలో కృష్ణుడు అంటారు, జ్ఞాన విజ్ఞాన యోగము అన్నారు. బాగా ఆలోచించండి. జ్ఞానము అని అంటే పదార్థ జ్ఞానం, విజ్ఞానం అని అంటే విశేష జ్ఞానం. ఏంటి? యథార్థ జ్ఞానం. జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్షసే అశుభాత్. అశుభాత్ అంటే శంకరులు అంటారు సర్వకర్మ బంధనాత్ అశుభాత్ సంసారాత్ మోక్ష్యసే. బయటపడిపోతున్నావు. ఎప్పుడు? ఇప్పుడు చూడండి, ఈ పదార్థాల్ని మనం చూసి భ్రమ చెందుతున్నాం, రాగద్వేషాలు పెంచుకుంటున్నాం, ఈర్ష్యాసూయలు పెంచుకున్న అన్నీ పొందుతున్నాం. అసలు ఈ పదార్థాల్ని అతిక్రమించి సత్యం దగ్గరికి వెళ్ళిపోయామంటే, మూలం దగ్గరికి, అక్కడ నానాత్వం లేదు, ఉపాధులు లేవు, గుణక్రియలు లేవు, భేదాలు లేవు, ఏమీ లేవు. ఏంటి? ఏకం సత్. సత్యమైనది ఏకమై ఉంది. కాబట్టి ఇక్కడ అంటారు శంకర్లు, తన్నాశే సతి కేవల. ఆ భేదము ఎప్పుడు నశిస్తుంది అని అంటే, మనం ఇక్కడ ఉంగరాన్ని కరిగించాలా బంగారాన్ని తెలుసుకునేదానికి? కొండ అండి, కొండ కాదండి మట్టేనండి అని తెలుసుకునేదానికి కొండను పగలగొట్టి ముద్ద చేయాలా? అక్కర్లేదు. కొండని చూస్తున్నప్పుడే మనం మట్టిని తెలుసుకోగలగాలి. అదే శాస్త్రం మనకు నేర్పుతుంది. అదే విజ్ఞుడి యొక్క లక్షణం. కుండని పగలగొట్టి మట్టిని తెలుసుకో అక్కర్లేదు. అలా పగలగొట్టి చూస్తానన్నాడు హిరణ్యకశిపుడు. అందుకనే స్తంభాన్ని పగలగొడితే వాడికి మృత్యువు బయటపడింది. ప్రహ్లాదుడు పగలగొట్టక్కర్లేదు నాన్న, ఉండేది వాడే. నీ దృష్టిని మార్చుకో. దృష్టిం జ్ఞానమయీం కృత్వా పశ్యేత్ హరిమయం జగత్ బ్రహ్మమయం జగత్. ప్రహ్లాదుడు పగలగొట్టలేదు కాబట్టి
దృష్టిలో మార్పు తెచ్చుకున్నాడు. వాడి దృష్టిలో ఉండే భేదాన్ని పగలగొట్టాడు, అభేద స్థితిని పొందాడు. కాబట్టి ప్రహ్లాదుడికి అదే హరి చాలా సంప్రీతిగా కనిపించాడు, సంపూర్ణంగా కనిపించాడు, ఆనందహేతువుగా కనిపించాడు. అదే హిరణ్యకశిపుడికి ఆ బుద్ధి లేదు కనుక, అన్నిటిని పగలగొట్టి చూస్తానన్నాడు కనుక, ఆ పగలగొట్టి భేదం చేసి ఛేదం చేసి ఛేదనం చేసి చూస్తానన్నవాడు అసురుడు, రాక్షసుడు కనుక వాడికి అదే పరమాత్మ మృత్యు రూపంలో వచ్చాడు. అదే పరమాత్మ ప్రహ్లాదుడికి అమృత రూపంలో కనిపించాడు. ఎందుకు? వీడికి మృత్యువు, వాడికి అమృతం ఎలా అయిందండి? ఒకటే దృష్టి. వీడి దృష్టిలో అభేదం, వాడి దృష్టిలో భేదం. కాబట్టి ఈ భేదం అనేది ఎలా పోతుంది? దృష్టిని మార్పు చేసుకుంటే చాలు. ఇక్కడ అంటారు శంకరులు, ఎంత అద్భుతంగా ఉందో. మరి ఈ భేదాలన్నీ ఎందుకు వచ్చాయండి? అసలు ఎందుకండి? అసలు ముందు బుద్ధిలోకి ఎందుకు పుట్టిందండి అసలు బుద్ధి లేని భేదాలు? ఒరే, బుద్ధి లేని భేదాలు, భేదాలకి బుద్ధి లేదు కాదు, ఎవడికి లేదు? అమ్మా స్వామీజీ, మేము 9వ తారీఖు దాకా మేము చాలా బాగున్నామండి. మీ ప్రవచనాలు విన్న తర్వాత బుద్ధి లేని వాళ్ళు అన్నారండి మమ్మల్ని. ఆత్మబోధాన్ని ఉదయాన్నే స్నానం చేసి పరుగు పరుగున వచ్చి కూర్చునే మాకు బుద్ధి లేదని తేల్చారండి. మీరు హనుమంతుడో బుద్ధిమంతుడో ఏదైతేనే, ఇక్కడ శంకరులు అంటున్నారు బుద్ధి లేదని కాదనడం. ఆయన బుద్ధి ఉన్నా ఉపయోగించుకోలేకపోతున్నారయ్యా. అది ఉన్నా